హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈవినింగ్ స్నాక్గా వామాకుతో బజ్జీ చేస్తున్నానండి. ఈ వామ్ చెట్టు మా ఇంట్లోనే ఉందండి. ఫ్రెష్ వామాకుతో వామ్ బజ్జీ చేస్తున్నానండి. ఈ ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసుకుందాం. అరుగుదలకి చాలా మంచిదండి వామాకు. 1 కప్ శనగపిండి తీసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెము కారం వేసుకోవాలి. కొంచెం కలర్ కోసం పసుపు వేస్తున్నాను. బజ్జీలో నేను వాము వేయట్లా, జీరా వేస్తున్నాను. ఎందుకంటే వామాకుతో బజ్జీ చేస్తున్నాం కాబట్టి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ బజ్జీ పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా చేతితో బాగా మిక్స్ చేయటం వల్ల ఈ బజ్జీ అనేది పొంగిద్దండి, సాఫ్ట్గా వచ్చిద్ది. కొంచెము వంట సోడా కూడా వేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకుందాం. ఒక్కొక్క ఆకుని తీసుకొని పిండిలో డిప్ చేసేసి ఆయిల్లో వేసుకోవటమే. ఇలా ఒకవైపు ఉడికాక రెండో వైపు టర్న్ చేసుకోవాలి. చూడండి, చక్కగా పొంగాయి. వాము ఉట్టిగా తినలేకపోయినా కానీ ఇలా బజ్జీలు చేసుకొని తినవచ్చండి. ఎవరైనా తినవచ్చు. అజీర్తి ఉన్నవాళ్ళు ఈ బజ్జీలు తినొచ్చు, ఏమవ్వదు. ఎందుకంటే బజ్జీ శనగపిండి అని కొంతమంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఈ వాము వేసాం కాబట్టి, వామాకు వేసాం కాబట్టి చక్కగా తినవచ్చు. బజ్జీలు ఇష్టం ఉన్నవాళ్ళు చిల్లీ బజ్జీ అవాయిడ్ చేసి ఇలా వాము బజ్జీలు వేసుకుని తినండి చక్కగా. ఇలా కలర్ వస్తే సరిపోయిద్ది. చూడండి, వామాకుతో బజ్జీ రెడీ అయింది. ఈవినింగ్ స్నాక్గా సూపర్ అంటే సూపర్ రెసిపీ అని చెప్పొచ్చండి. ఎన్ని తిన్నా కానీ ఎవటి కొట్టకుండా హాయిగా తినేయొచ్చండి. అంతే అండి, ఎంతో సింపుల్గా వామాకు బజ్జీ రెడీ అయింది. ఇలా మీరు ఎప్పుడైనా వామాకుతో ట్రై చేసి కామెంట్స్ పెట్టండి, లేదంటే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.